మన ప్రభువును, మన రక్షకుడును, మన విమోచకుడైన క్రీస్తు యేసు నామమున అందరికీ కూడా హృదయకాల ఉన్న శుభాభివందనములు తెలియజేసుకుంటున్నాం. ఈ దినం దేవుడు మనకిచ్చినటువంటి ఒక అద్భుతమైనటువంటి వాక్యం పరిశుద్ధ గ్రంథంలో నుండి ఆమోసు గ్రంథము 9వ అధ్యాయము 9వ లేఖనాన్ని మనం చదువుకుందాం. నేను ఆజ్ఞ ఇయ్యగా ఒకడు ధాన్యము జల్లెడతో జల్లించినట్లు ఇజ్రాయేలీలను అన్యజనులందరిలో జల్లించును గాని ఒక గింజైనా నేల రాలదు. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును కాక. అవును, మరి ప్రాముఖ్యమైన దినం, దేవుడు మనకిస్తున్నటువంటి వాగ్దానం ఇది అన్యజనులందరికీ కూడా మరి ప్రాముఖ్యమైన దినంలో ఇజ్రాయేలీల జనులు ప్రభు అయిన దేవుని, నిజమైన దేవుణ్ణి అంగీకరించినటువంటి క్రైస్తవ బిడ్డలందరితో కూడా మాట్లాడుతూ ఉన్నారు. అవును, ఈ దినమున దేవుడు లోకంలోని జనులందరిలో నుండి జల్లెడ బట్టి తన జల్లిస్తున్నాడు. ప్రతి ఒక్కరు కూడా దేవుని విశ్వసించిన క్రైస్తవుని నామమును, క్రీస్తు నామమును తలచిన ప్రతి ఒక్కరు కూడా ఆ జల్లెడలో నుంచి జల్లిస్తున్నాను అంటున్నారు. స్థిర విశ్వాసులు, నమ్మకమైన క్రీస్తు మార్గంలో నడుస్తున్నటువంటి ప్రతి విశ్వాసి కూడా జల్లెడలో నుంచి ఏ నాడు కూడా కిందకి జారడట. చూడండి, ఒక్క గింజైనను నేల రాలదు. దేవుడు స్పష్టంగా తెలియజేస్తాడు. లోక మనుషులందరి నుండి వేరుపరిచినటువంటి దేవుడు మనల్ని వేరుపరచి సమకూర్చుకొని తన యొక్క బిడ్డలుగా అంగీకరించిన ప్రతి ఒక్కరు కూడా ఏ నాడు జారిపోరు అని ఎంతో విశ్వాసముతో చెప్పుతున్నటువంటి ఈ మాట ఒక్కసారి క్రైస్తవ జనాంగం అంతా కూడా అర్థం చేసుకోవాల్సిన అవసరం కూడా ఉన్నది. దేవుని విశ్వసించిన వారు ఎవ్వరు కూడా మరలా లోకములోనికి జారిపోరు అని వాక్యము సెలవిస్తున్నది కనుక ఇట్టి వాక్యములకు మనము ఈ దినమున స్థిరమైనటువంటి దేవుని మార్గములో నడుస్తున్న, క్రీస్తు మార్గమును అనుసరించుతున్న బిడ్డలుగా దేవుని యొక్క ఆ జల్లెడలో మనమును గట్టి గింజలుగా ఉండాలని దేవుని వాక్యం సెలవిస్తున్నది కనుక ఈ రీతిగా మనము ప్రతి క్రైస్తవుడు ఉందాము అనుకుంటే అందరము కూడా ఈ ఛానల్ వీక్షిస్తున్న ప్రతి ఒక్కరు కూడా తలలు వంచుకొని ఈ ప్రార్థనలో ఏకీభవించాలని ప్రభువు నామమున తెలియజేసుకుంటున్నాను. మహాగణుడా, పరిశుద్ధుడా, ప్రేమ పూర్ణుడా, నీ పాద పద్మములకు కృతజ్ఞతలు ప్రభువా. అవును ప్రభువా, లోకములోని మనుషులందరిలో నుండి నువ్వు జల్లెడ పట్టి ఉన్నావు. జల్లెడు పట్టినటువంటి జల్లెడలో ఉన్నటువంటి ప్రతి గింజ కూడా గట్టి గింజలు, స్థిర విశ్వాసులని మీ వాక్యము సెలవిస్తున్నది. ఇట్టి వారు నా మార్గమును తప్ప లోకుల మార్గములో నడవరు అని వాక్యం స్థిరముగా నమ్ముచున్నారు ప్రభా. మీరు ఇట్టి నమ్మకమును మేము కూడా బోధమివ్వలాగన, ఇట్టి నమ్మకమునకు నాయన మేము బలపరచు వారులాగన, ఇదిగోనైనా ఈ ఛానల్ వీక్షించిన ప్రతి ఒక్కరిలో ఈ వాక్యమును ఫలింపచేయమని మమ్మల్ని అందరినీ కూడా మీ చేతులకి అప్పగించుకుంటూ మీ కృప కొరకు ఎదురు చూసి బిడ్డలుగా నాయన మేము నాయన ఈ దినమున వేడుకుంటూ ఉన్నాం ప్రభా. ఈ వాగ్దానము ప్రతి ఒక్కరిలో ఫలింపచేయమని బ్రతిమలాడుకుంటూ ఘనత, మహిమ, ప్రభావం మీకే ఆరోపించుకుంటూ నన్ను నేనుగా అతి మిక్కిలిగా తగ్గించుకొని యేసు క్రీస్తు నామమున అడిగి వేడుకొని ప్రార్థిస్తున్నాను మా తండ్రి. ఆమె.